క్రీస్తునందు మీకు శుభములు. మన దేవుడు ఆశ్చర్యకార్యములు చే దేవుడే. అయితే మనం ఆయనకి దూరంగా జీవించున్న కాలంలో, అంటే పాపం వల్లనూ అపరాధం చేయటం వల్లనూ దేవునికి మనము దూరముగా వెళ్ళిపోయిన దినముల్లో ఆయన ఆశ్చర్యకార్యములు, ఆయన చేయదగినవి చేసిన వాటిని రెండింటిని కూడా మర్చిపోయి మనం జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా జీవిస్తున్న కాలంలో మనము శరీర సంబంధులుగా, సాధారణ మనుషులుగా జీవిస్తూ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, సమస్యలను ఎదుర్కొంటూ వాటికి పరిష్కారం లేకుండా నిరుత్సాహంతో, వేదనతో, భారంతో జీవిస్తూ ఉంటాం. దేవుడు ఎంత గొప్పవాడు అని మనం గ్రహించినప్పుడు ఆయన కూడా మన పక్షముగా గొప్ప కార్యములు చేస్తూ ఉంటాడు. అందుకే ఆయన వద్దకు తిరిగి రావటం అనేది ఎంతో మంచి సంగతి. మనము అలా రావటం వల్ల సిగ్గుపడని అవసరం లేదు. అలా రావటం వలన దేవుడు దయచే వాటిని బట్టి మనము సంతోషించు, ధైర్యం కలిగి అతిశయించడానికి కూడా అవకాశం ఉంటుంటుంది. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ ఇశ్రాయేలీలు దేవుని జ్ఞాపకము చేసుకొనిచున్నారు. వారు దేవునికి దూరంగా జీవించారు. దేవుని యొక్క ఆదరణ పొంది, దేవుని మేళ్లను పొంది, తర్వాత దేవునికి దూరమై వాళ్ళు ఈలోక సంబంధంగా మరి అన్యజనుల వల్లే వాళ్ళు జీవిస్తూ దేవుని విడిచిపెట్టిన సమయంలో వాళ్ళు చెల్లాచెదురైపోయిన సంగతి మనకు తెలుసు. వాళ్ళు తిరిగి మళ్ళీ దేవుని వద్దకు వచ్చినప్పుడు వాళ్ళు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఈ 15వ వచనంలో ఒక మాట అంటున్నారు. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారము, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలని వారికి ఆజ్ఞాపించితివి. ఈ మాటల్లో మనం చూసినప్పుడు దేవుడు తన ప్రజల పట్ల ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు మర్చిపోయిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది వినటానికి ఎంతో ఘనంగాను, ఎంతో ఆదరణ కలిగించేదిగాను ఉన్నది. ఇంత పెద్ద లేదా ఇంత గొప్ప ఆధిక్యతను ఇశ్రాయేలీలు కోల్పోయింది. ఎందువలన? దేవునికి దూరంగా జీవించడం వల్ల. దేవుని వల్ల భయభక్తులు లేకపోయినా, దేవునికి విరోధంగా ప్రవర్తించిన, అపరాధ సంబంధమైన లేదా శరీర సంబంధమైన జీవితాన్ని కొనసాగించిన ఇంతటి గొప్ప ధన్యతను మనము కోల్పోవటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇశ్రాయేలీలు దాన్ని గ్రహించారు. ఎజ్రా, నెహెమ్యాలు వంటి నాయకులను బట్టి వాళ్ళు గ్రహించగలిగి దేవునికి వాళ్ళు పశ్చాత్తాపమును తెలియజేసుకుంటూ వారు పలికిన అనేకమైన మాటల్లో మనం చదువుకున్న వచనం ఒకటి. దేవుడు ఆయన ప్రజలను వారికి తెలియకముందే ఎంతగా ప్రేమించాడన్నది, వారి యొక్క పరిస్థితులను ఎంత గొప్పగా సానుకూలపరిచాడన్నది ఇక్కడ జ్ఞాపకము చేసుకొనిచున్నారు. వారి ఆకలి తీర్చడానికి దేవుడు ఆకాశం నుండి ఆహారం పంపించడం జరిగింది. వారికి దాహం వేసినప్పుడు బండలో నుండి నీళ్ళను రప్పించాడు దేవుడు. అంతేకాదు, ఇంకో గొప్ప సంగతి ఏంటంటే వారికి ప్రమాణం చేసిన దేశంను స్వాధీనపరచుకొనవాలని వారికి ఆజ్ఞాపించాడు. దేవుడు మన జీవితాల్లో మేళ్లను పొందమని ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. మనకి ఆయన మనకు దయచేస్తూ ఉంటాడు, ఆహారాన్ని దయచేస్తూ ఉంటాడు. అలాగే ఉదకమును లేదా నీరును మనకు దయచేస్తూ ఉంటాడు. అంటే మన అవసరతలను మనం తీరుస్తూ ఉంటాడు దేవుడు. మనకు కావలసినవి, అవసరమైనవి మనము ఆదరాబాదరా పడిపోయి హడావుడిగా అక్కడికిక్కడ పరిగెత్తి వెతుక్కునే అవసరం ఉండదు. దేవుడు వాటిని మనకు సమకూరుస్తూనే ఉంటాడు. అయితే ఆయన కోరుకొనుచున్న గొప్పవైన వాటిని మనం లక్ష్య పెట్టాలని ఆయన యొక్క ఉద్దేశం. ఇక్కడ ఇశ్రాయేలీల విషయంలో అయితే కనానును స్వతంత్రించుకోవడం దేవుడు కోరుకున్న అత్యున్నతమైన విషయం. ఆ విషయం కొరకు వాళ్ళు పడని వారిగా జీవించారు.
అంటే దేవుని కొరకు జీవించడానికి ఇష్టము లేని వారిగా వాళ్ళు నడుచుకున్నారు. అందుకే వాళ్ళు ఎన్నోసార్లు దెబ్బలు తినడం జరిగింది. అయితే ఇప్పుడు వాళ్ళు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడే వారికి ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకోవాలని ఆజ్ఞాపించాడు అంటున్నాడు. అంటే దేవుడు గొప్ప సంగతులను, మన వలన ఆయన ఘనత పొందవలసిన సంగతులను మనము చేరవలని, లేకపోతే పొందవాలని, కలిగి ఉండవాలని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. మనము ఆయన ఘనత పొందు విషయములను ఎప్పుడు ఏ రీతిగా పొందవలనో ఆయన మనకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఇందు విషయమే మనము ఆయనకి నమ్మకంగా జీవించవలసిన వారమై ఉన్నాం. చాలాసార్లు మనం ఈ ఆహారము, నీరు కొరకు జీవిస్తూ ఉంటాం. దేవుడు అవి మనకి ఇవ్వాలని ఎక్కువగా ఆయన అర్థిస్తూ ఉంటాం. మనకి మన అవసరాలు కొదువైనప్పుడు దేవునికి వెంటనే ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటాడు. అక్కడితోనే మనం ఆగిపోతూ ఉంటాం. కానీ దేవుడు మన ద్వారా పొందాలన్న ఘనతను గురించి ఎంతమంది ఆలోచన చేస్తారు? ఇశ్రాయేలు కనానుకు చేరడము దేవుని ఘనతకు సంబంధించిన విషయం కాబట్టి ఆ స్థలమును స్వతంత్రించుకోమని దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు. అలాగే మనము దేవుణ్ణి ఘనపరచవలసిన విషయములు ఈ భూమి మీద కలిగి ఉన్నప్పుడు వాటిని జరిగించడానికి, పొందడానికి, లేక స్వతంత్రించుకోవడానికి దేవుడు మనల్ని సిద్ధపరచుకుంటూ ఉంటాడు. అలా సిద్ధపరచుకున్నప్పుడు ఆయన మనకు ఆజ్ఞాపిస్తాడు వాటిని పొందమని. వాటి విషయమును బట్టి దేవుడు గొప్ప మహిమను, ఘనతను పొందుతాడు. దీని కొరకు మనము మన దృష్టిని కేంద్రీకరించుకుని మనం జీవించాలి. అలా జీవించినప్పుడు దేవుడు మనకు అప్పగించిన గొప్ప సంగతులన్నిటిని బట్టి కూడా మహిమ పొందుతాడు. కాబట్టి ఆయన నామము ఈ లోకమంతా కూడా ప్రచురింపబడి ఘనపరచబడుతుంటుంది. కాబట్టి మన అవసరతల విషయంలో మనము దేవుణ్ణి విజ్ఞాపన చేయటం మంచిదే. కానీ అందుకు మాత్రమే మనం భూమి మీద బ్రతికి ఉండట్లేదు. అందుకు మాత్రమే మనం క్రైస్తవులుగా ఉన్నామనుకుంటే మనము కొంత అజ్ఞానాన్ని సమకూర్చుకున్నట్టే. దేవునికి మహిమ కలిగించే వాటిని మనము స్వతంత్రించుకోవాలన్న ఉద్దేశము దేవుడు కలిగి ఉన్నాడని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో, కేవలము మన అవసరతల కొరకు మాత్రమే దేవుణ్ణి మనము వెంబడించము, లేక విజ్ఞాపన చేయము. ఆయన ఏదైతే మనకు ఏర్పాటు చేసి మనం పొందాలని ఆజ్ఞాపించుటకు ఇష్టపడుచున్నాడో దాని విషయమై మనము దృష్టి కలిగి ఉన్నప్పుడు దేవుడు నిజముగా మహిమపరచబడతాడు. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. నాయనా, నీ మనసులో ఉన్న గొప్ప ఆలోచనలు మేము సంతోషించడం వల్ల మీరు పొందగలిగే ఘనతను, మహిమను బట్టి అవి మాకు ఏర్పాటు చేస్తున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. వాటి ఎడల మా దృష్టిని మేము కేంద్రీకరించుకుంటూ సహాయం చేయండి నాయన. ఈ భూమి మీద బ్రతకడానికి మాకు కావలసిన వాటి మీద మేము దృష్టి సారించుట కంటే వాటి విషయంలో మేము విజ్ఞాపన చేయుచున్నప్పటికీ మరింత ముఖ్యంగా మీరు దేని విషయమైతే మమ్మల్ని పిలుచుకొని, ఎంచుకొని, దేని కొరకైతే మమ్మల్ని నడిపించున్నారు దానిని మీ ఆజ్ఞ వలన పొంది మీ నామములకు ఘనతను, మహిమను కలిగజేవారంగా ఉంటకు సహాయం చేయమని, తద్వారా మీ నామము లోకమంతట్లో కూడా ప్రచురింపబడినట్లు మీరు కలుగు చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.